పశ్చిమాసియాలో తాత్కాలిక శాంతి ఒప్పందాలు కనుమరుగవుతూ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చి తీవ్ర యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన వైరం కాస్త ఇప్పుడు కత్తులు దూసుకునే స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన ప్రకటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. ఇరాన్ను తన నౌకాదళంతో మళ్లీ పూర్తిగా దిగ్బంధించబోతున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల నుంచి వాటిలోని సరకు మొత్తం విలువలో 20% మేర భద్రతా టోల్ వసూలు చేస్తామని ఆయన ప్రకటించారు. కల్లోలిత పరిస్థితులు ఉండే ఆ ప్రాంతంలో ఇతర దేశాల నౌకలకు రక్షణ కల్పించినందుకు ఈ రుసుము విధిస్తున్నట్లు ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ నిర్ణయం అంతర్జాతీయ చమురు రవాణా, ప్రపంచ వాణిజ్యంపై కోలుకోలేని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హార్ముజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని స్పష్టం చేసింది. హార్ముజ్ విషయంలో అమెరికా జోక్యాన్ని తాము ఎంతమాత్రం సహించబోమని ఆ దేశ జాయింట్ మిలిటరీ కమాండ్ హెచ్చరించింది. ఒకవేళ అమెరికా నౌకాదళం వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం కలిగిస్తే తాము బలప్రయోగానికి సైతం వెనకాడబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇదే సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఎక్స్ వేదికగా ట్రంప్కు వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. హార్ముజ్ జలసంధిలో రక్షణ కల్పించేవారు ఛార్జీలు వసూలు చేయడం సబబేనని, అయితే ఆ ప్రాంతానికి అసలైన రక్షకులం తామే కాబట్టి టోల్ వసూలు చేసే హక్కు ఇరాన్కే ఉందన్నారు. ట్రంప్ ప్రతిపాదించిన 20% టోల్ చాలా ఎక్కువని, తాము అంతకంటే చాలా తక్కువ శాతమే వసూలు చేస్తామంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఈ దౌత్యపరమైన మాటల యుద్ధం ఇరు దేశాల మధ్య ఏ క్షణంలోనైనా పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయవచ్చనే భయాలను పెంచుతోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో అమెరికా, ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు పతాక స్థాయికి చేరాయి. సోమవారం కూడా పశ్చిమాసియా వ్యాప్తంగా బాంబుల వర్షం కురిసింది. ఇరాన్లోని డజన్ల కొద్దీ వ్యూహాత్మక ప్రాంతాలపై తాము విరుచుకుపడినట్లు అమెరికా సైన్యం అధికారికంగా ప్రకటించింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ సైన్యం కువైట్, బహ్రెయిన్ సహా పలు గల్ఫ్ అరబ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులతో దాడులు చేసింది. గతేడాది అమెరికా జరిపిన దాడుల్లో దెబ్బతిన్న తమ అణుకేంద్రాలను తనిఖీ చేసేందుకు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రతినిధులను అనుమతించే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి తెగేసి చెప్పారు. ఈ ఉద్రిక్తతల మధ్యే ఇరాన్ స్థానిక మీడియా డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, జార్జియా మెలోనీ సహా 13 మంది ప్రపంచ దేశాల నేతలతో కూడిన హిట్ లిస్ట్ ప్రచురించడం సంచలనంగా మారింది. ఈ పరిణామాలు పశ్చిమాసియాను తీవ్ర అస్థిరతలోకి నెట్టడమే కాకుండా ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించాయి.